మొన్న ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో టెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్, నిన్న బలూచిస్తాన్లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ, ఇప్పుడు పాకిస్తాన్ సైన్యానికి పీఓకేలో మరో మ్యూజిక్ మొదలైంది. పీఓకేలో యునైటెడ్ అవామీ యాక్షన్ కమిటీ సైతం బెదిరింపులకు దిగుతోంది. తమ డిమాండ్లు నెరవేర్చకపోతే పాక్ ఆర్మీని మంగ్లా డ్యాంలో కలిపేస్తామంటూ హెచ్చరిస్తోంది. తమపై దాడికి దిగితే పారిపోమని, ఎదురు దాడి తప్పదని అవామీ యాక్షన్ కమిటీ వార్నింగ్లు ఇస్తోంది. దీంతో పాకిస్తాన్ ఆర్మీకి మరో తలనొప్పి మొదలైంది. తిరుగుబాట్లను ఎలా నియంత్రించాలో తెలియక పాకిస్తాన్ తలపట్టుకుంటోంది. ఎప్పుడు ఏ రాష్ట్రం కోల్పోవాల్సి వస్తుందోనని టెన్షన్ పడుతుంది. అసలు పాకిస్తాన్లో ఏం జరుగుతోంది? పీఓకేను భారత్కు పాకిస్తాన్ అప్పగించాల్సిన టైం వచ్చేసిందా? యునైటెడ్ అవామీ యాక్షన్ కమిటీ ఏం కోరుకుంటుంది? వాచ్ ది స్టోరీ. పాక్ ఆర్మీపై మరో గ్రూపు తిరగబడుతోందా? పీఓకేను పాకిస్తాన్ వదులుకోవలసిందేనా? కశ్మీర్ భ్రమలతో పాక్ వాస్తవం మరిచిందా? దేశమంటే రాష్ట్రాల సమూహం. అన్ని రాష్ట్రాల ప్రజలు ఐక్యంగా ఉంటేనే ఆ దేశం సజావుగా ప్రశాంతంగా ఉంటుంది, అభివృద్ధి దిశగా ముందుకు వెళుతుంది. అంతర్గతంగా రాష్ట్రాలకు మధ్య కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు, కానీ దేశం విషయానికొచ్చేసరికి అందరూ ఏకమవుతారు. దాన్నే మనం దేశభక్తి అంటాం. సాధారణంగా జాతీయత భావం విషయానికొచ్చేసరికి ప్రపంచంలోని ఏ దేశ ప్రజలైనా సరే ఏకమైపోతారు, కానీ ఒక దేశం మాత్రం అందుకు విరుద్ధం. ఆ దేశం మరేదో కాదు, మన దాయాది దేశమే. ఇప్పుడు పాకిస్తాన్లో 4 రాష్ట్రాల్లో ఒకటి మినహా మిగిలిన రాష్ట్రాలన్నీ తిరుగుబాటు బావుటను ఎగరవేస్తున్నాయి. మార్చి ప్రారంభంలో బలూచిస్తాన్లో ఏం జరిగిందో ప్రపంచానికి తెలుసు. ప్రయాణిస్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ రైళ్లను తిరుగుబాటుదారులు హైజాక్ చేశారు. మరో రాష్ట్రం ఖైబర్ పఖ్తూన్ఖ్వాను ఇప్పటికే మరో తిరుగుబాటు దళం సొంతం చేసుకుంది. ఆ తిరుగుబాటు దళం తెహ్రీక్ ఈ పాకిస్తాన్ తాలిబాన్ టీటీపీ. ఇప్పుడు ఖైబర్ ప్రాంతం పాకిస్తాన్ తాలిబాన్కు అడ్డాగా మారింది. దేశాన్ని రక్షించే పాకిస్తాన్ ఆర్మీ ఈ సవాళ్లతో సతమతమవుతున్నది. ఇవి చాలవన్నట్టు పాకిస్తాన్ ఆర్మీకి కొత్త తలనొప్పి, కొత్త తిరుగుబాటు మొదలవుతున్నాయి. వాస్తవానికి ఆ ప్రావిన్స్ పాకిస్తాన్కు చెందినది కాదు, కానీ దాన్ని చట్టవిరుద్ధంగా ఆక్రమించుకుంది. ఆ ప్రావిన్సే పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్. షార్ట్కట్లో పీఓకే అంటాం. ఈ ప్రాంతంలో నిరసనలు భారీగా వెలువెత్తాయి. ఈ నిరసనలకు యునైటెడ్ అవామీ యాక్షన్ కమిటీ నాయకత్వం వహిస్తోంది. పాకిస్తాన్ ప్రభుత్వం తమ డిమాండ్లు నెరవేర్చాలని యునైటెడ్ అవామీ యాక్షన్ కమిటీ యుఏయుసి వార్నింగ్ ఇచ్చింది. పీఓకేలో స్థానభ్రంశం చెందిన ప్రజలకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని కోరింది. ఈ స్థానభ్రంశం చెందిన ప్రజల కోసం 12 అసెంబ్లీ స్థానాల్ని కూడా అడుగుతున్నారు. ఒకవేళ తమ డిమాండ్లను తిరస్కరిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని ఆ గ్రూపు హెచ్చరించింది. పాకిస్తాన్ సైన్యం తమ తిరుగుబాటును అణిచివేయాలని ప్రయత్నిస్తే ప్రతిస్పందన చాలా తీవ్రంగా ఉంటుందని వార్నింగ్ ఇచ్చింది. తమపై పాకిస్తాన్ ఆర్మీ ఉక్కుపాదం మోపాలని చూస్తే తాము పారిపోమని యుఏయుసి నాయకుడు రజా గులాం ముస్తఫా తేల్చి చెప్పేశాడు. పాక్ సైన్యంపై ఎదురుదాడి చేస్తామన్నాడు. పాకిస్తాన్ సైనికుల మృతదేహాలు బలూచిస్తాన్లో లాగా స్పాట్లో లభించవన్నాడు. పాక్ సైన్యాన్ని మంగ్లా డ్యాంలో ముంచేస్తామని ముస్తఫా వార్నింగ్ ఇచ్చాడు. బలూచిస్తాన్లో ట్రైన్ బలూచ్ లిబరేషన్ ఆర్మీ BLA హైజాక్ చేసింది. రైల్లోని పలువురు పాకిస్తాన్ భద్రతా సిబ్బందిని చంపేసింది. మృతదేహాలను ట్రైన్ హైజాక్ ప్రాంతంలోని పాకిస్తాన్ ఆర్మీ స్వాధీనం చేసుకుంది. కానీ పీఓకే గ్రూప్ మాత్రం సైనికుల మృతదేహాలను అలా వదిలేయమని చెబుతోంది. చంపేసిన సైనికుల మృతదేహాలను మంగ్లా డ్యాంలో పడేస్తామని అవామీ యాక్షన్ కమిటీ వార్నింగ్ ఇచ్చింది. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని ప్రముఖ డ్యామే మంగ్లా. అవామీ యాక్షన్ కమిటీ వార్నింగ్ ఇప్పుడు పాకిస్తాన్కు డేంజర్ బెల్స్ మోగిస్తోంది. పాకిస్తాన్ సైన్యానికి అవామీ యాక్షన్ కమిటీ తలనొప్పిగా మారింది. పాకిస్తాన్ ఆర్మీ ముప్పేట దాడిని ఎదుర్కొంటోంది. 2021లో కాబూల్ను తాలిబాన్లు స్వాధీనం చేసుకున్నారు. నాటి నుంచి ఇస్లామాబాద్కు కష్టాలు మొదలయ్యాయి. పాకిస్తాన్లోని ఉగ్రవాదులు తిరుగుబాటుదారులకు తాలిబాన్లు ఆయుధాలను అందించి అండగా నిలుస్తున్నారు. బంతిని గోడకు కొడితే అది వెనక్కి తిరిగొచ్చేస్తుంది. ఇప్పుడు పాకిస్తాన్ పాలిట ఉగ్రవాదులు బంతిగా మారారు. తన పొరుగు దేశమైన భారత్కు వ్యతిరేకంగా ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఆయుధాలనిచ్చి అండగా నిలిచింది. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించింది. ఇప్పుడు పాకిస్తాన్ పొరుగున ఉన్న తాలిబాన్లు కూడా అదే పని చేస్తున్నారు. ఎవడు తవ్వుకున్న గొత్తిలో వాడే పడతాడు అనడానికి ఇదే నిదర్శనం. పాకిస్తాన్ చుట్టూ ఇన్ని సవాళ్లు ఎదురవుతున్నా ఇంకా భ్రమంలోంచి సైన్యం బయటకు రావడం లేదు. దేశంలోని అన్ని ప్రావిన్సుల్లో ఇప్పుడు తిరుగుబాటు సగ రగులుతోంది. అయినా సరే పాకిస్తాన్ మాత్రం జమ్మూ కాశ్మీర్ గురించే మాట్లాడుతున్నది. పాకిస్తాన్ రాయబారి ఇటీవల ఐక్యరాజ్య సమితిలో జమ్మూ కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తాడు. అయితే భారత రాయబారి హరీష్ గట్టి కౌంటరే వేశాడు. కాశ్మీర్పై అనవసరమైన వాదనలను ఆపాలన్నాడు.
సీమాంతర ఉగ్రవాదాన్ని ఆపేయాలని, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ను ఖాళీ చేయాలని భారత ప్రతినిధి వార్నింగ్ ఇచ్చాడు. కశ్మీర్ ఎప్పటికీ భారత అంతర్భాగమేనని స్పష్టం చేశాడు. యూఎన్లో దృష్టి మళ్లించడానికి కాశ్మీర్ అంశాన్ని తేవద్దంటూ గట్టిగానే ఇచ్చేశాడు హరీష్. ఆక్రమిత కశ్మీర్ను ముందుగా పాకిస్తాన్ ఖాళీ చేయాలి. నిజానికి ఇస్లామాబాద్కి ఇది మంచి సలహా. ఎందుకంటే సొంత రాష్ట్రాలను పాకిస్తాన్ కంట్రోల్ చేయలేకపోతోంది. అలాంటప్పుడు ఆక్రమించుకున్న ప్రాంతంపై మాత్రం ఎలా పట్టు సాధిస్తారు? పీఓకేను భారత్కు అప్పగించడం ఇస్లామాబాద్కు ఉన్న బెస్ట్ ఆప్షన్. పాకిస్తాన్ ఆర్మీ జనరల్స్ అందుకు ఒప్పుకోరు అన్నది నిజం. అయితే ఈ తిరుగుబాటుదారుల్ని పాకిస్తాన్ ఆర్మీ నియంత్రించగలదా? సైనిక శక్తితో తిరుగుబాట్లను అణిచివేస్తారా అంటే అసాధ్యమనే నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే పాకిస్తాన్ ఆర్మీ సైనికుల కొరతను ఎదుర్కొంటున్నది. దీనికి తోడు బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా రెండూ అత్యంత కఠినమైన, దుర్భేద్యమైన పర్వత ప్రాంతాలు. ఈ ప్రాంతాల్లో పోరాటం చేసేంత నైపుణ్యం పాకిస్తాన్ ఆర్మీకి లేదు. పైగా రెబెల్స్ వద్ద అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా వదిలేసిన ఆయుధాలు ఇప్పుడు రెబెల్స్ చేతిలో ఉన్నాయి. సో బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా పీఓకేల్లో తిరుగుబాట్లు అణిచివేయడం పాకిస్తాన్ సైన్యానికి అసాధ్యం. శక్తివంతమైన అమెరికా సైన్యానికి తాలిబాన్లు చుక్కలు చూపించారు. చివరికి ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా సైన్యాన్ని తరిమేశారు. దీనికి కారణం బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా పీఓకేలోని భూభాగాల్లాగే ఆఫ్ఘన్లో కూడా కఠినమైన పర్వత ప్రాంతాలు ఉన్నాయి. సో పాకిస్తాన్ సైన్యానికి ఉన్న మరో సమస్య భారత్. అందుకే దాయాది దేశం సైన్యం పూర్తిగా ఎల్ఓసీ పైనే కన్నేసింది. ఎల్ఓసీ అంటే లైన్ ఆఫ్ కంట్రోల్. భారత్ పాకిస్తాన్ మధ్య ఉన్న వాస్తవ సరిహద్దు ఈ ఎల్ఓసీ. పాకిస్తాన్ సైన్యాన్ని ఎక్కువగా ఎల్ఓసీ వద్దే మోహరించింది. అన్ని వైపుల నుంచి ఎదురవుతున్న ముప్పేట దాడిని పాకిస్తాన్ సైన్యం తిప్పికొట్టే సామర్థ్యంపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి సమయంలో పాకిస్తాన్కు విదేశీ మద్దతు అవసరం. అందుకే ఐక్యరాజ్యసమితిలో ఉగ్రవాదంపై పాకిస్తాన్ వలవల ఏడ్చేస్తోంది. ఈ దొంగ ఏడ్పులకు అసలు కారణం ప్రపంచంతో పాటు అగ్రదేశం అమెరికా సాయం చేస్తోందని పాకిస్తాన్ ఆశపడుతున్నది. అయితే పాకిస్తాన్ డ్రామాకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పడిపోతాడా? అంటే ట్రంప్ ఫస్ట్ టర్మ్లో ఉగ్రవాదంపై పాకిస్తాన్ ఆడుతున్న డబుల్ గేమ్ను గుర్తించాడు. అందుకే ఆ దేశానికి అందించే సాయాన్ని ఆపేశాడు. ఈసారి కూడా పాకిస్తాన్ను ట్రంప్ టీం అనుమానంగానే చూస్తున్నది. ట్రంప్ టీంలోని పలువురు పాకిస్తాన్ సైన్యానికి ప్రధాన శత్రువును విడుదల చేయాలని బహిరంగంగానే డిమాండ్ చేస్తున్నారు. పాకిస్తాన్ ఆర్మీ శత్రువు జైలులో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖానే. వాస్తవానికి కాంగ్రెస్లో ద్వైపాక్షిక బిల్లును అమెరికన్ నాయకులు ప్రవేశపెట్టారు. ఈ బిల్లు లక్ష్యం ఇమ్రాన్ ఖాన్ను విడుదల చేయాలని పాకిస్తాన్పై ఒత్తిడి పెంచడమే. ఈ క్రమంలోనే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ను ఈ బిల్లు ద్వారా ట్రంప్ టీం టార్గెట్ చేసింది. అతడిపై ఆంక్షలు విధించాలని ట్రంప్ టీం డిమాండ్ చేస్తోంది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్పై ఆంక్షలు విధిస్తే, అంటే బిల్లు ఆమోదం పొందితే పాకిస్తాన్ అమెరికా మధ్య సంబంధాలకు భారీ ఎదురుదెబ్బే అవుతుంది. వాస్తవానికి పాకిస్తాన్ను ఈ బిల్లు టెన్షన్ పెడుతోంది. బిల్లు పరిణామాలు ఎలా ఉంటాయన్నది వేచి చూడాల్సిందే. ఏది ఏమైనా 1971 యుద్ధం తర్వాత పాకిస్తాన్కు అత్యంత బలహీనమైన క్షణాలని చెప్పొచ్చు. సైన్యం అణిచివేతలు, హింసకు వ్యతిరేకంగా తిరుగుబాట్లు ఉధృతమవుతున్నాయి. దీంతో పాకిస్తాన్ చరిత్ర పునరావృతమవుతుందా అన్న సందేహాలు మొదలయ్యాయి.